హలో అండి. ప్రీవియస్ వీడియోలో మనము ఈ నీట్‌కి సంబంధించి ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఎంతమంది అపియర్ అయ్యారు ఎగ్జామ్‌కి, అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అండ్ మన తెలుగు స్టేట్స్‌లో కాంపిటీషన్ పెరిగిందా, తగ్గిందా, వీటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్నీ గూడా మాట్లాడుకున్నాం గదా! సో, అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో అసలు మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ ఎన్ని మార్క్స్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో, దానికంటే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, చాలామంది చూస్తున్నారు వీడియోని, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేస్తే మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ గూడా ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో, కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. సో, ఇక్కడ మనకి ఈ కేటగిరీ వైస్ అపియర్డ్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే చూడండి, మనకి లాస్ట్ ఇయర్ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాం. బట్ మళ్ళొకసారి మీకు అర్థమవుతుందని ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నాను. సో, లాస్ట్ ఇయర్ మనకి 13,15,853 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు 2024లో. అదేవిధంగా 2025కి వచ్చేసరికి 12,36,531. ఓకే. అంటే మనకి దాదాపు ఒక 70,000 ప్లస్ డిఫరెన్స్ అయితే వచ్చింది. అంటే తగ్గిందనమాట నంబర్ తగ్గింది. సో, అది ఓవరాల్‌గా ఆల్ ఇండియా లెవెల్‌లో. సో, అదేవిధంగా మనకి కేటగిరీ వైస్ చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ ఓబీసీ 6,18,525 లాస్ట్ ఇయర్ ఉంటే, ఈసారి 5,64,611 వరకే అంతమందే ఉన్నారనమాట. అదేవిధంగా ఎస్సీ తీసుకుంటే 1,78,700 ఉంటే, ఈసారి 1,68,800. ఓకే. అదేవిధంగా ఎస్టీ 68,500 ఉంటే, ఈసారి 67,234. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే స్లైట్ డిఫరెన్సే వచ్చింది మేజర్‌గా. అంటే మొత్తం ఓవరాల్‌గా 70,000 మంది అనంటే, మన దగ్గరికి వచ్చేసరికి మీకు తెలంగాణలో ఒక 5,800 నంబర్ తగ్గింది. అదేవిధంగా ఏపీలో తీసుకున్నట్లయితే ఒక 7,000 ఏమో నంబరు తగ్గిందనమాట కాంపిటీషను. సో, దానివల్ల మనకి పెద్దగా వచ్చే అడ్వాంటేజ్ అయితే ఏం లేదు నాకు తెలిసి. ఎందుకనంటే అది మనం కేటగిరీ వైజు ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ ఏబీసీడీ అని ఉంటాయి. అదేవిధంగా ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఇలా డివైడ్ అవుతాయి. సో, అవి డివైడ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో మేల్, ఫీమేల్ అని 2 రకాలు ఉంటాయి. సో, వీటన్నిటిని ఫిల్టర్ చేసినట్లయితే అక్కడ వచ్చే డిఫరెన్స్ చాలా తక్కువ మీకు. కాబట్టి దానివల్ల పెద్దగా అయితే అడ్వాంటేజ్ ఉండదు. సో, ఎలాగో ముందు ఉన్న వాళ్ళకి సీటు ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్‌లో ఉన్న వాళ్ళకి రాదు కాబట్టి, ఆ తగ్గిన నంబర్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్‌లోనే ఉంటుంది కాబట్టి, దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి పెద్దగా అడ్వాంటేజ్ అయితే ఏం లేదనే చెప్పొచ్చు. సో, అయితే ఇప్పుడు ఒక్కసారి మనము ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. సో, ఇక్కడ చాలామంది మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సీట్ వస్తుందా రాదా అని అడుగుతూ ఉంటారు. సో, ఈసారి మనం మార్కుల్ని బట్టి కాకుండా, అంటే ఎవ్రీ ఇయర్ మనకి పేపరు సేమ్ వచ్చి అండ్ హైయెస్ట్ మార్క్స్ సేమ్ ఉండి, అంటే దగ్గరగా ఉన్నట్లయితే మీరు మార్కుల్ని బట్టి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈసారి అవకాశం లేదు. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ హైయెస్ట్ స్కోరు 720కి 720 అయితే, ఈసారి హైయెస్ట్ స్కోరు 686 మాత్రమే. కాబట్టి ఈ మార్కుల్లో చాలా తేడా వచ్చింది. ఆ తేడా ఎంతొచ్చింది అనేది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు 50,000 అండ్ బిలో ర్యాంకు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 624 మార్క్స్ వస్తే, ఈసారి 502 మార్కులకే ఆ ర్యాంక్ వచ్చిందనమాట. ఓకే. అదేవిధంగా 1,00,000 ర్యాంకుని తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మార్క్స్ 580 ఉంటే, ఈసారి 464కే ఆ ర్యాంక్ వచ్చేసింది. ఓకే. అంటే ఇక్కడ మార్కులు తగ్గాయి, ర్యాంక్ అదే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి టోటల్‌గా క్వాలిఫై అయింది ఎంతమంది? 12 లాక్స్. ఏది 22 లాక్స్ రాస్తే అందులో 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ కూడా దాదాపు అంతే క్వాలిఫై అయ్యారు అప్రాక్సిమేట్‌గా. మనకి పెద్ద చేంజ్ అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాబట్టి నంబర్ అదే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కొంచెం ఒక 1-5% చేంజెస్ ఏమైనా ఉంటాయి. అంటే నంబర్స్‌లో కేటగిరీ వైజు, జెండర్ వైజ్ ఇట్లాంటివి ఏమైనా ఒక అప్ టు 5% ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది. నంబర్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ మారింది ఏంటి అనంటే ఓన్లీ మార్క్స్ మాత్రమే మారాయన్నమాట. స్కోర్ మాత్రమే మారింది. సో, కాబట్టి మీరు ఈసారి ఎప్పుడు చూసుకున్నా కూడా
లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ను బట్టి చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ మార్కులను బట్టి చూసుకున్నట్లయితే మీకు అర్థం కాదు, అది చాలా కన్ఫ్యూజను. కాబట్టి మీరు అవన్నీ వదిలేయండి. ఎందుకంటే చూడండి ఇక్కడ డిఫరెన్స్ 50,000 ర్యాంక్కి లాస్ట్ ఇయర్ 624 అయితే ఇక్కడ ఈ సంవత్సరం 502కే 50,000 ర్యాంక్ వచ్చింది. అంటే డిఫరెన్స్ చూడండి 122 మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అదేవిధంగా 1 ల్యాక్ని తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 580 మార్క్స్ వస్తే కానీ 1 ల్యాక్ రాలేదు, కానీ ఈసారి 464 వస్తేనే 1 ల్యాక్ ర్యాంక్ వచ్చేసింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ మార్క్స్ చూడండి, మార్క్స్ డిఫరెన్స్ 116 మార్కులు తేడా వచ్చింది. అదేవిధంగా 1,50,000 తీసుకుంటే లాస్ట్ ఇయర్ 540 మార్క్స్కి 1,50,000 ర్యాంక్ వచ్చింది. బట్ ఈసారి 433 మార్క్స్కి వస్తే కూడా 1,50,000 ర్యాంక్ వచ్చేసింది. అంటే ఇక్కడ మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా అదే ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అదే ర్యాంక్ వచ్చింది. ఆ డిఫరెన్స్ని మీరు గమనించండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 2 lakhs తీసుకున్నట్లయితే 98 మార్క్స్ తేడా ఉంది. 2,50,000 ర్యాంక్ తీసుకుంటే 90 మార్క్స్ తేడా ఉంది. 3 lakhs తీసుకుంటే 81 మార్క్స్ తేడా ఉంది. అదేవిధంగా ఇది జస్ట్ అప్రాక్సిమేట్గా వేశాను, 2-3 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు మేబీ. 3,50,000కి 74 మార్క్స్ తేడా ఉంది. అండ్ 4 lakhsకి అయితే 59 మార్క్స్ తేడా ఉంది. 4,50,000 అయితే 52 మార్క్స్ తేడా ఉంది. 5 lakhs అయితే 54 మార్క్స్ తేడా వచ్చిందనమాట. అంటే 281కి 5 లక్షల ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 335 వస్తే కానీ 5 లక్షల ర్యాంకు రాలేదన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ పేపర్ టఫ్గా రావడం వల్ల ఈ మార్క్స్ అనేవి తగ్గాయి. బట్ ఓవరాల్గా మీకు ఉండేవి అయితే అవే ర్యాంకులు ఉంటాయి కదా. అంతేమంది ఉన్నారు దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఓవరాల్గా ఇండియా లెవెల్లో తీసుకుంటే మీకు 70,000 తేడా మాత్రమే ఉంది అని అంటే అది పెద్ద మ్యాటరే కాదు. సో అంతేమంది క్వాలిఫై అయ్యారు, దాదాపు 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి అదే ర్యాంకులు, అవే నంబర్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అవే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ తేడా వచ్చింది మార్క్. కాబట్టి మీరు ప్రతిసారి నేను ఇదే చెప్తున్నాను, మార్కులను బట్టి కాకుండా ర్యాంకును బట్టి చూడండి. ఇంకా క్లియర్గా మనకి తెలియాలి అని అంటే మనం ఎప్పుడైతే ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లేదా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేసిన తర్వాత మనం అప్లై చేస్తాం కదా నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం. మనం అప్లై చేసిన తర్వాత, అదే రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అని డిస్ప్లే చేస్తారు. ఆ లిస్ట్ని బట్టి ఎంతమంది అప్లై చేశారో తెలుస్తుంది. అదేవిధంగా మీ ర్యాంక్ కంటే ముందు మీ కేటగిరీలో, మీ జెండర్లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనము ఇంకా కొంచెం దగ్గరగా అంచనా వేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మార్కుల్ని బట్టి చూడకుండా మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చూసుకుంటే, అంటే ర్యాంకుని బట్టి, లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంకుని బట్టి చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్గానే ఉంటుంది. దాదాపు కొంచెం ఒక 5,000, 10,000 తేడా ఉండొచ్చు, అంతకుమించి అయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదు. సో ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ మొత్తం తయారు చేసి పెట్టాను మీకు. ఈ గవర్నమెంట్లో అయితే ఎంత ర్యాంక్ వరకు రావచ్చు, అదేవిధంగా ప్రైవేట్లో అయితే ఎంతవరకు రావచ్చు అనేది. ఈ మార్క్స్ అనే కాలం ప్రస్తుతానికి వదిలేసేయండి. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఈ టేబుల్లో ఇంత రేంజ్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంది మార్కుల్లో. కాబట్టి ఆ మార్కుల్ని బట్టి కాకుండా ర్యాంక్ని బట్టి మాత్రమే చెక్ చేయండి. సో ఓపెన్ కేటగిరీ తీసుకుంటే జనరల్ అంటే ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వస్తారు. ఓన్లీ ఫీమేల్ అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట ఆ కోటాలో ఉన్న సీట్స్కి. ఓకే, రైట్. ఇప్పుడు గవర్నమెంట్లో జనరల్లో, ఓపెన్ జనరల్ అయితే 2,04,473 వరకు సీట్ వచ్చింది. అదే ప్రైవేట్ తీసుకున్నట్లయితే మనకి 2,12,617 వరకు సీట్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ దీనికి ఒక 8,000 తేడా ఎంతో ఉంది. అదేవిధంగా ఫీమేల్ తీసుకుంటే 1,80,651. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే 1,98,126 అనమాట. సో ఇక్కడ మీకు గవర్నమెంట్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటంటే, గవర్నమెంట్లో ఉండే సీట్స్ అన్నీ కన్వీనర్ కోటాలో ఉంటాయి. ఎంత అని అంటే ఇప్పుడు 100 సీట్లు ఉంటే దాంట్లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఇక్కడ కన్వీనర్ కోటాలోనే ఉంటాయి అన్నమాట, ఫిల్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాకి ఏమీ వెళ్ళవు, కానీ ఇక్కడ 3 భాగాలు ఉంటాయి అన్నమాట. మొత్తం 50% సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి. రిమైనింగ్ మన మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలోకి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు 100 సీట్లు ఉంటే 50 సీట్స్ మాత్రమే కన్వీనర్ కోటాలో వస్తాయి దీంట్లో. ఓకే, ఇక్కడ 100 సీట్స్ ఉంటే 85 సీట్స్ మాత్రం
దీంట్లోకి కన్వీనర్ కోటాలోకి ఫిల్ చేస్తారనమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ కేటగిరీకి ఈ విధంగా జనరల్ అండ్ ఫీమేల్ ఈ విధంగా కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ ర్యాంకుల లోపల ఉన్నట్లయితే, అంటే అప్రాక్సిమేట్గా ప్రైవేట్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ మీకు సీట్ రావాలి అని అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 2,15,000 మ్యాక్సిమం అనుకోండి. ఓకే, అన్నీ ఏదైనా ఏదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేటు, మేలా ఫీమేలా అంతా కలిపి మీకు దాదాపు ఒక 2,12,000 అంటే 2,15,000 అనుకోండి. 2,15,000 2,20,000 వరకు వస్తే మీ ర్యాంకు ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ చూడండి, జనరల్లో గవర్నమెంట్ అయితేనే మీకు 1,80,510 ఉంది. అదేవిధంగా ప్రైవేట్లో తీసుకున్నట్లయితే 1,31,000కే క్లోజ్ అయిపోయిందనమాట. సో ఎయిదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేటు మీకు ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్లో అయితే 1,80,000 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 1,80,000 మీ ర్యాంక్ ఉన్నట్లయితే, అంత లోపల ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీ తీసుకుందాము. దీంట్లో మనకి గవర్నమెంట్ జనరల్లో అయితే గవర్నమెంట్ 3,16,000, ప్రైవేట్ అయితే 3,36,000. అదేవిధంగా ఫీమేల్ తీసుకుంటే 3,03,050, 3,31,596 ప్రైవేట్లో. సో ఓవరాల్గా మీకు 3,36,000 అనుకోండి, అంటే 3,40,000, 3,50,000 వరకు ఉన్న వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. దాదాపు మీకు సీట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది బీసీఏ. తర్వాత బీసీబీ చూడండి, బీసీబీ 2,10,000, 2,29,000 ప్రైవేటు. అదేవిధంగా అమ్మాయిలు అయితే 2,09,500, 2,36,000 ప్రైవేటు. గవర్నమెంట్ ప్రైవేట్కి ఇది డిఫరెన్స్ అనమాట. సో ఓవరాల్గా అంతా కలిపి బీసీబీ వాళ్ళకి సీట్ రావాలి అని అంటే 2,30,000 లేదా 2,40,000, 2,50 వరకు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. 2,50,000 బీసీబీ, రైట్. నెక్స్ట్ బీసీసీ తీసుకుంటే వీళ్ళకి దాదాపు ఒక 3,15,000 అని అంటే చూడండి, 3,15,000, 20,000, 30,000 వరకు వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సో మీరు హోప్ అయితే లూజ్ అవ్వద్దు. చూడండి, జనరల్ అయితే గవర్నమెంట్లో రావాలంటే 2,67,259 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది. అదే ప్రైవేట్లో తీసుకున్నట్లయితే మనకి 3,15,341కి క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా మీకు జనరల్ అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు తీసుకోవచ్చు కాబట్టి ప్రైవేట్లో అయినా పర్వాలేదు అని అనుకుంటే మనకి 3,15,000 లేదా 20, 30, మ్యాక్సిమం 350 వరకు ఉన్న వాళ్ళు కూడా మీకు ట్రై చేసుకోవచ్చు బీసీసీ. అదే బీసీడీ తీసుకోండి. బీసీడీ అయితే మనకి 2,14,000 ఉంది. ఇది కూడా మీరు కావాలంటే 2,30,000, 2,50,000 వచ్చిన వాళ్ళు కూడా ప్రయత్నం చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే 2,23,000 మనకు ప్రైవేట్లో కనిపిస్తుంది. అంటే మీకు ఇంకొక 10,000-20,000 యాడ్ చేసుకున్నా కూడా 240 లేదా 250 వరకు ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి చూడండి, గవర్నమెంట్లో 2,86,369 లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. అదే ప్రైవేట్లో తీసుకుంటే 3,11,648 వరకు కూడా సీట్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ మీకు 3,11,000 ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు 3,11,000 అంటే 3,15,000 ఆర్ 3,20,000 వచ్చిన వాళ్ళు కూడా హోప్ పెట్టుకోవచ్చు కొంతవరకు. మ్యాక్సిమం మీరు 330 ఉన్నా కూడా ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో జనరల్లో గవర్నమెంట్లో 2,87,230. అదే ప్రైవేట్లో తీసుకున్నట్లయితే 2,93,753. ఇదంతా కూడా మనం మాట్లాడుకునేది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఏది తెలంగాణకి సంబంధించి ఎంబీబీఎస్ ఫైనల్ ఫేజ్ తర్వాత వచ్చిన కట్ ఆఫ్ ర్యాంకులు అండ్ మార్కులు అనమాట. మార్కులను ప్రస్తుతానికి మనం ఇగ్నోర్ చేస్తున్నాము, ఓన్లీ ర్యాంక్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. సో ఈ ర్యాంక్కి దగ్గరలో, ఈ ర్యాంక్ లోపల ఉంది అని అంటే మీకు దాదాపు కన్ఫామ్గా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ర్యాంకుకి కొంచెం దగ్గరలో ఉంది లోపల కానీ బయట తర్వాత కానీ దీని తర్వాత కానీ, లేదు కొంచెం ఎక్కువ ఉంది అని అంటే మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. ట్రై చేయండి, ట్రై చేయొద్దని కాదు, ట్రై చేయండి. తప్పకుండా మీకు సీట్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఎస్టీకి ఫైనల్గా మనకి ఒక 3 లక్షల వరకు
ర్యాంక్ ఉన్నా కూడా దాదాపు సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ ఇది గవర్నమెంట్లో లేదు కాబట్టి ఇక్కడ ఏం లేదు. సో ప్రైవేట్లో తీసుకున్నట్లయితే మనకి 2,29,439 రైట్. సో అంటే 2,30,000 లేదా 240 వరకు కూడా ఉన్నవాళ్ళు, 50 వరకు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా సీట్ వస్తుందా రాదా అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మార్కుల్ని బట్టి కాకుండా మీరు ర్యాంక్ని బట్టి చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఇది మ్యాచ్ అవుతుందన్నమాట. 90-95% ఈ ర్యాంకులు అయితే మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే నేను తప్పకుండా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇంకా డేటా అనాలిసిస్ మనకు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఏదైనా సర్వీస్ అంటే గైడెన్స్ కావాలి మాకు పర్సనల్గా, మేము పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అని అంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో దట్ మీకు రెస్పాన్స్ ఇస్తాము. సో మీకు గైడెన్స్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆప్షన్స్ పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ అంతా మీకు గైడెన్స్ ఇవన్నీ ఇవ్వడానికి కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి. ఒకవేళ అది ఓకే అని అనుకుంటే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు అనమాట కింద నెంబర్లో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.